పూనా నివాసియగు నందారాం సుందర్జీ అనే మరి యొక్క అతను ఉండేవాడు. అతనికి తీవ్రమైనటువంటి మూత్ర విసర్జన వ్యాధి ఉండటం చేత చాలా బాధపడుతూ ఉండేవాడు. అతను కూడా తన రోగ నివారణకి అనేకమైనటువంటి వైద్యుల దగ్గర వెళ్ళి సంప్రదించడం జరిగింది. అలాగే అనేక ఔషధాలు కూడా పుచ్చుకున్నప్పటికీ కూడా అతని వ్యాధి పోలేదు. చాలా బాధపడుతూ ఉండేవాడు ఆ నందారాం. ఈ విధముగా ఏం చెయ్యాలో అని తోచలేని పరిస్థితిలో అతని స్నేహితుడు ఆ నందారాంకి కలవడం జరిగింది. అతని స్నేహితుడి పేరు బాలకృష్ణ జోషి. ఆ జోషికి ఇతని వ్యాధి తెలుసుకొని అతను ఒకటే మార్గం ఉంది, అది దత్తాత్రేయుని అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థని దర్శనం చేసుకుంటే వారే నివారణ చేస్తారు అనేటువంటి ఒక ఉపాయం ఆ జోషి తన స్నేహితుడికి చెప్పడం జరిగింది. మరి ఈ నందారాం అనే అతను తన స్నేహితుడైన జోషి సలహా ప్రకారము అక్కలకోటకు వెళ్తాడు. వెళ్ళి స్వామివారి యొక్క చరణాల మీద పడి శరణు వేడుకుంటాడు. తన బాధను చెప్పుకుంటాడు. స్వామి, మరి నాకు ఈ విధంగా విపరీతమైనటువంటి మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది, కాబట్టి నాకు ఇబ్బందికరంగా ఉంది, మీరే నాకు శరణు స్వామి అని వేడుకోవటం జరుగుతుంది. అతను ఏం చేస్తాడంటే అక్కలకోట స్వామి వారిని దర్శించిన తర్వాత కూడా అక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేస్తాడు ఆ నందారాం అనే అతను. అలాగే శివాలయానికి వెళ్తాడు. అక్కడ శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుందామనే ఉద్దేశంతో శివాలయానికి వెళ్తాడు ఆ నందారాం. మరి అక్కలకోటలో ఉన్నటువంటి ఆ శివాలయానికి వెళ్ళినటువంటి ఆ నందారాము శివుని దర్శించుకోగానే అతనికి శివుని ఉన్న స్థానంలో దత్తాత్రేయుల అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దర్శనం ఆయనకి అయింది. అక్కడ ఆయన కూర్చోవటం అతను చూస్తాడు. ఆ శివుని ఉన్న స్థలమునందు శ్రీ స్వామి సమర్థ ఆసీనులై ఉండటం చూసి ఆశ్చర్యం చెందుతాడు. అప్పుడు అక్కడ ఆ స్వామివారు దత్తాత్రేయుల అవతారమైనటువంటి స్వామి సమర్థ ఈ నందారాముని ఆశీర్వదించగా అతను దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అతనికి ఉన్నటువంటి రోగము, అంటే ఆ విపరీతంగా అతనికి మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది కదండి, ఆ రోగము అతనికి పూర్తిగా నయమైంది స్వామి అనుగ్రహము చేత. మరి దత్తుని లీలా సందర్భంలో మరికొన్ని లీలలు ఏమిటంటే, వామన్ బువ అనే మరొక అతను ఉన్నాడండి. అతను కూడా చెప్పలేనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యాధి వలన అతను తట్టుకోలేకపోతున్నట్ట పాపం. అతను కూడా చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే అతను ఆత్మహత్య చేసుకుందామా అనేటువంటి ఉద్దేశానికి వెళ్ళిపోయాడు. తనకున్నటువంటి ఆ రోగాన్ని భరించలేక చివరికి ఆత్మహత్య ఒక్కటే మార్గమని తలచి అతను ఆత్మహత్య చేసుకుందామని నిర్ధారించుకున్నాడు. వెళ్ళి అక్కడ నది ఉంటే నదిలో కూడా దూకాడు ఈ వామన్ బువ అనే అతను. మరి వెంటనే నదిలో దూకంగానే మరి దత్తాత్రేయుని అవతారమైనటువంటి స్వామి సమర్థ ఉన్నట్టుండి అక్కడ ప్రత్యక్షమయ్యాటండి. ఆ నందారాం వామన్ బువ ఆ నదిలో దూకంగానే మరి ఆ స్వామి సమర్థ అక్కడ వెంటనే ప్రత్యక్షం అవటం జరిగింది. స్వామి సమర్థ ఆ వామన్ బువాన్ని చెయ్యి పట్టి పైకి లాగారు. లాగి బయటకు వచ్చిన తర్వాత వామన్ బువాతో స్వామివారి ఈ విధంగా అన్నారన్నమాట, కర్మను తప్పకుండా అనుభవించకుండా ప్రాణం త్యాగ చేస్తే అది ఒక మూర్ఖత్వమే అన్నారు. అంటే కర్మసూత్రం ప్రకారం ఎవరైనా కూడా కర్మని తప్పించుకోలేరు, కర్మని అనుభవించవలసినదే. అలా కర్మను అనుభవించకుండా మధ్యలో భరించలేకుండా ప్రాణత్యాగం చేసినచో అతని శేషము మరుజన్మలో తిరిగి అనుభవించవలసి వస్తుంది అనేటువంటిది అంతరార్థం స్వామివారు చెప్పినటువంటి విషయంలో గ్రహించవలసినది అని స్వామివారు ఆ వామన్ బువాన్ని తిట్టారట కూడా. తర్వాత ఏ విధంగా అయితే మెరుపుల స్వామి సమర్థ అతను ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నప్పుడు ప్రత్యక్షమయ్యారు, తన భక్తుడిని కాపాడి చివరికి అతనికి కర్మసూత్రం గురించి చెప్పిన పిదప అదేవిధంగా మెరుపులాగొచ్చినటువంటి దత్తాత్రేయ స్వామి వారైనటువంటి స్వామి సముద్ర
చెప్పి అదృశ్యమైపోయారు. వామనరావుకి బోధించి అదృశ్యమైపోయారట. తర్వాత వామనరావుకి చాలా గాఢ నిద్ర వచ్చి పడుకున్నాడు. మన్నాడు పొద్దున మెలకువ వచ్చింటాయండి. ఈ సంఘటన జరిగిన తర్వాత మన్నాడు పొద్దున అతడికి మెలకువ వచ్చింది. అయితే అతను శరీరములో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడైతే నిద్ర నుంచి లేచాడో స్వామికి నిన్న ఈ విధంగా జరిగింది కదండి, మరి గాఢ నిద్ర పోయిన తర్వాత నిద్ర నుంచి మేలుకొని తర్వాత యథావిధంగా లేచాట. ప్రతిరోజు కూడా తనకున్న రోగ సమస్య చేత అనేక బాధలతో లేస్తూ ఉండేవాడు. కానీ ఆనాడు అతనికి ఎటువంటి బాధ లేకుండా అతని శరీరంలో మార్పు కనిపించింట స్వామివారి అనుగ్రహం చేత. అతను ఎంతో ఆనందించాట. మరి ఎప్పుడు ఇంతటి మార్పు లేదు కదా, స్వామి అనుగ్రహం అని గ్రహించాడు, చాలా సంతోషపడ్డట. తిరిగి అక్కలకోటకు వెళ్ళాట. ఆ వామన్ బువ అనే అతను వెళ్ళి అక్కలకోటకు వెళ్ళి స్వామిని దర్శించుకొని వారి పాదాల మీద పడి శరణుకు వేడి అతను ఆనందంతో దర్శించుకున్నట్ట. అప్పుడు స్వామి సమర్థ ఆ వామన్ బువాన్ని చూసి ఇలా అన్నారట, ఏమనంటే, నీవేనా నదిలో దూకినది, ప్రాణత్యాగం చేసుకుంటానని అనుకున్నది కూడా నీవేనా అని ప్రశ్నించట స్వామి సమర్థ. చూడండి, అతను ఎవరు లేని ప్రదేశంలో నదిలో దూకి తన ప్రాణాన్ని ప్రాణత్యాగం చేద్దామని అనుకున్నాడు, ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు ఆ వామన్ బువ. మరి ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు కదా అని. అలా అనుకున్నటువంటి సమయంలో స్వామివారు ప్రత్యక్షమై అతనిని కాపాడాడు. మళ్ళీ అదృశ్యమైపోయారు. స్వామివారి ఆ కర్మసూత్రం గురించి చెప్పి అదృశ్యమైపోయారు. మరి ఇప్పుడు మళ్ళీ ఇతను అక్కలకోటకు వచ్చినప్పుడు అతను చాలా ఆనందంతో స్వామివారిని నమస్కరించుకుంటుంటే స్వామివారు అతను ఏమి చెప్పకపోయినప్పటికీ కూడా స్వామి సమర్థులు వెంటనే ఏమన్నారంటే, నీవేనా నదిలో దూకింది, మరి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది నువ్వేనా అని ప్రశ్న వేశారట. ఆ మాట విని వామన్ బువ మరి చాలా ఆశ్చర్యపోయాట. ఎందుకంటే అతని మనసులో అతను అనుకున్నది, తర్వాత అతను అనుకున్నది ఆ విధంగా చేసినది స్వామివారు ఉన్నది ఉన్నట్లుగా కళ్ళకి కనబడినట్లుగా చెప్పడం చేత అతను చాలా ఆశ్చర్యపోయాట ఆ వామన్ బువ. తిరిగి స్వామివారి యొక్క పాదాల మీద పడి శరణు కోరుకున్నాడు. అంటే నమస్కరించుకుని ఆనందంతో, ఎంతటి స్వామివారు సాక్షాత్తు పరమాత్ములే శ్రీ దత్తాత్రేయ స్వామివారి అనేటువంటి ఆనందంతో స్వామివారిని ఆ పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసుకున్నట్ట ఈ వామన్ బువ. మరి ఎక్కడో ఉన్న అతని బాధను అక్కలకోటలో ఉన్నటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు అకస్మాత్తుగా వామన్ బువ ముందు ప్రత్యక్షమై అతనిని ఆత్మహత్య చేసుకున్న సమయంలో మరి నది నుండి బయటకి లాగి మళ్ళీ రక్షించిన పిదప స్వామివారు అదృశ్యమైపోయారు. మరి వామన్ బువ స్వామివారిని ఎన్నడూ కూడా చూడలేదు. మొదటిసారిగా అక్కలకోటకు రావటం జరిగింది. మరి ఆయన కేవలం తన బాధను తట్టుకోలేక మరి నదిలో దూకుదాం అనుకున్నవాడు. అందుకని భగవంతుడు పరిగెత్తుకు వచ్చి అతన్ని కాపాడాడు. మరి ఎప్పుడు చూడని ఆ స్వామి వచ్చి ఆ వామన్ బువాన్ని బయటకు లాగి రక్షించాడు అనే విషయము మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మొదటిసారిగా ఆ వామన్ బువ అక్కలకోటకు వెళ్ళడం జరిగింది. స్వామి సమర్థుని ఎన్నడూ కూడా చూడలేదు ఆయన. అయినప్పటికీ కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందాడు ఆ వామన్ బువ. అంటే అవధూతలు అంటే దత్తాత్రేయుల స్వామి వారి యొక్క ఆ గురు పరంపరలు అలాగే ఉంటాయండి. మనం చెప్పుకున్నటువంటి ఆ స్వామివారు, ఆ దత్తాత్రేయుల స్వామివారు మనం చెప్పుకున్నాం కదా, శ్రీపాదులు కానీ, మరి నృసింహ సరస్వతి కానీ, మాణిక్య ప్రభువు కానీ, స్వామి సమర్థ కానీ, మరి సాయిబాబా గారే కానీ, గజానన మహారాజా కానీ, ఇట్లా తదితరులైనటువంటి సత్పురుషులు సద్గురువులందరూ కూడా వారు అవధూతలంటే, అంటే వాళ్ళ అవధులు లేనివారు, వారి దృష్టి యావత్ ప్రపంచము పైన ఉంటుంది అనేటువంటి విషయం గ్రహించాలి. మరి ఎక్కడో అక్కలకోటలో ఉన్నటువంటి స్వామి మరెక్కడో నదిలో దూకినటువంటి ఆ వామన్ బువాన్ని రక్షించాడు అనేటానికి ఇది ఒక నిదర్శనం. ఏది జరుగుతున్నదో ఆ అవధూతలకి కళ్ళకి కట్టినట్లుగా వారికి తెలుస్తుంది అనేటువంటి విషయం మనం గ్రహించాలి. మరొక భక్తుని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బొంబాయిలో ఠాకూర్ దాస్ అనే అతడు ఉన్నాడు. అతను కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క భక్తుడు. ఈ ఠాకూర్ దాస్ అనే అతను బొంబాయిలో ఉంటుండేవాడు. పైగా స్వామి సమర్థ గుడిని కూడా ఇతను కట్టించాడు.
అంత గొప్ప భక్తుడు ఈ ఠాకూర్ దాస్ అనే అతను. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి గుడి కూడా బొంబాయిలో కట్టించట. మరి దేవాలయంలో కూర్చుని అతను ఆ ఠాకూర్ దాసు స్వామి పైన అనేక భజనలు కూడా పాడుతూ ఉండేవాడు ఆనందంతో. ఎందుకంటే అంతటి భక్తి, స్వామివారంటే అంతటి భక్తి అతనికి. కాబట్టి అతని మీద స్వామివారి పైన అనేక కీర్తనలు భజనలు చేస్తూ ఉండేవాట ఈ ఠాకూర్ దాస్ తాను కట్టించుకున్నటువంటి దేవాలయంలో. మరి అంత అంకిత భక్తులు అయినప్పటికీ కూడా స్వామి సమర్థ యొక్క దేవాలయమును నిర్మించినప్పటికీ కూడా మరి కర్మానుసారంగా కొన్ని పాపాలు ఉంటాయి కదండి. పూర్వజన్మలో చేసినటువంటి కర్మానుగుణంగా కొన్ని పాపాలు అనేటువంటిది మనిషిని పెనవేసుకుని ఉంటాయి. అలాంటి పాపాలు ఈ మరి ఠాకూర్ దాసు మరి చూడటానికి పాపం ఈ జన్మలో బొంబాయిలో మరి అంత భక్తుడైనప్పటికీ స్వామి సమర్థ అంటే ఎంతో ఇష్టమైనప్పటికీ దేవాలయమును స్వయంగా కట్టించినప్పటికీ అనేక భజనలు చేస్తున్నప్పటికీ కూడా అతనికి కూడా పూర్వజన్మ పాపానుగుణముగా మరి అతని శరీరం అంతా కూడా తెల్లని మచ్చలతో బాధపడుతూ ఉన్నట్టండి. పాపం చూడండి, కర్మని అనుభవించాల్సిందే అని దాకా స్వామి సమర్థ చెప్తారు కదా. ఆత్మహత్య చేసుకోవడానికి మనం అది సరి అనేది కాదు అని. మరి అలా చేస్తే మరి శేషం అనేది మరుజన్మలో ఉంటుందని చెప్పారు కదా స్వామి సమర్థ. అంటే ఎంతటి వారైనా సరే కర్మని అనుభవించాల్సిందే, దానికి తప్పించుకునే మార్గము లేదు అని స్వామివారు చెప్తూ ఉంటారు. మనం కూడా చూస్తూ ఉంటామండి. మనకి అనేక మంది మంచి మంచి మనుషులు కనబడుతుంటారు. నిరంతరము వారు దైవధ్యానంలో ఉంటూ ఉంటారు. నిరంతరము వాళ్ళు దేవాలయంకి వెళ్ళటము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, లేదా మంచి మంచి గ్రంథాలు అవి చదువుతుంటారు. అయినప్పటికీ వాళ్ళకి కర్మానుగుణంగా కొన్ని వ్యాధులతోనూ, కొన్ని కష్టాలతోనూ, కొన్ని ఇంటి సమస్యలతోనూ బాధపడుతూ ఉంటారు. మరి అలాంటి వారిని చూసి మనం అనుకోకూడదు, పరమాత్ముడు మరి రక్షించలేదా, పరమాత్ముడిని పూజిస్తున్నారు కదా, మరి పరమాత్ముడు ఏమీ చేయటం లేదా అనేటువంటి ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. కర్మానుగుణంగా ఎంతటి వాడికైనా కూడా అనుభవించి తీరవలసిందే అనేటువంటిది ఈ ఠాకూర్ దాస్ విషయంలో కూడా మనకి తెలుస్తున్నది. అంతటి భక్తుడైనప్పటికీ కూడా మరి అతనికి శరీరం అంతా కూడా తెల్లమచ్చులతో బాధపడుతున్నట్ట. ఒకసారి శ్రీ స్వామి సమర్థ ఏం చేశారంటే మండుతున్న కట్టెను తీసుకొని అప్పుడు ఈ ఠాకూర్ దాస్ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దర్శనానికి వచ్చాడనమాట. ఆ సమయంలో ఆ మండుతున్న కట్టెని స్వామి సమర్థ ఏం చేశారంటే ఈ ఠాకూర్ దాస్ మీద విసిరారట. అక్కడ ఆ సన్నివేశం చూస్తే ఎవరైనా భయపడతారండి. ఒక మామూలు కర్రను విసిరితేనే పరిగెడతాం మనం, పైపెచ్చు ఆ కర్ర మండుతున్నది, ఆ అగ్నితో ఉన్నటువంటి ఆ కర్ర. మరి ఆ కర్రని విసిరంగానే ఠాకూర్ దాస్ మీద స్వామి సమర్థ విసిరారట. మరి ఠాకూర్ దాస్ ఏం చేశారంటే అలాగే నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన భక్తుడు కదండి స్వామి సమర్థ అంటే అతనికి ఎంతో ఇష్టము. మరి అలాగే నిలబడి ఆ కట్టెని తీసుకొని దాన్ని చూర్ణంగా చేసి అందులో కాలినటువంటి బూడిదని కూడా మొత్తం తీసుకొని ఆ బూడిదని అతని శరీరానికి అంతా కూడా పూసుకున్నట్ట ఠాకూర్ దాస్. అంటే స్వామి సమర్థ మీద అనన్యమైన విశ్వాసం కలిగి ఉన్నటువంటి భక్తులు అతను. అందుకనే దేవాలయం కట్టించుకున్నారు స్వామివారు అతని ద్వారా. మనిషి యొక్క గుణగణాలను చూసే కదా పరమాత్ముడు అనుగ్రహించేది. ఒక దేవాలయం నిర్మించడం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి. మరి అంతటి అవకాశము దత్తాత్రేయుల స్వామివారు ఠాకూర్ దాస్కి ఇవ్వడం ద్వారా అతను దేవాలయం కట్టించాడు. మరి అంతటి విశ్వాసం ఉన్నటువంటి ఆ భక్తుడికి స్వామి సమర్థ ఒకసారి అతను స్వామిని దర్శించుకునేందుకు వెళ్ళినప్పుడు కట్టెని విసిరినప్పటికీ కూడా భయపడకుండా ఆ కాలుతున్న కట్టెని మహాప్రసాదంగా స్వీకరించి అది బూడిదనంతా ఆ కట్టెపై ఉన్నటువంటి బూడిదనంతా అతని శరీరంపై ఎక్కడ తెల్లమచ్చలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, మొత్తం రాసుకున్నట్ట. ఎప్పుడైతే శరీరంపై ఆ మచ్చలున్న చోట అంతా పూసుకున్నారో కొన్ని రోజుల తర్వాత అతని వ్యాధి అంతా కూడా మటుమాయమైపోయిందండి. అంటే ఆ తెల్ల మచ్చలంతా కూడా పోయాయి. ఇది అద్భుతమైనటువంటి స్వామి సమర్థ వారి యొక్క లీల మహిమ. అంటే స్వామివారు మనం చెప్పుకుంటామండి, అన్ని రోగాలకి కూడా ఔషధము స్వామి సమర్థ యొక్క వాక్యే, లేదా స్వామి సమర్థ యొక్క చర్య, స్వామి సమర్థ వారి ఏ విధముగా ఎలా అనుగ్రహిస్తాడో ఆ భక్తుడిని అనేటువంటి విషయము మనం ఇప్పుడు శ్రీ స్వామి సమర్థ యొక్క లీలా సముద్రంలో అనేక అలలు అంటే అనేకమైనటువంటి భక్తుల యొక్క చరిత్రలు మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వారి యొక్క బాధలు ఎలా నివారణ అవుతున్నాయనేటువంటి మన విషయం చెప్పుకుంటున్నాం.
అలాంటి అలలలో ఈ ఠాకూర్ దాస్ కూడా ఒకడు అనేటువంటి విషయం మనము గ్రహించాలి. అతనికి పూర్తిగా వ్యాధి పోయింది, తెల్ల మచ్చలంతా కూడా మటుమాయమైపోయాట. ఆయన ఎంతో సంతోషపడ్డాట. ఎందుకంటే నమ్ముకున్న స్వామి అతన్ని రక్షించాడనేటువంటి విషయం గ్రహించి చాలా ఆనందపడి స్వామివారికి కృతజ్ఞత చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకున్నట్ట ఠాకూర్ దాస్. ఇలాగే ఇంకొక అతనికి కుష్ఠవ్యాధితో బాధపడుతున్నట్టండి. మరి అతను కూడా చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాడు. అతని బాధ నివారణ కొరకు అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అనేకమైనటువంటి దేవతలను దర్శనం కూడా చేసుకుని వచ్చాట పాపం అతను. అయితే అలా పుణ్యక్షేత్రాలు తిరుగుతూ మరి పండరీపురానికి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ పండరీపురంలో అతనికి కలలో విఠోబా స్వామి దర్శనం ఇచ్చేటండి. విఠోబా స్వామి దర్శనమిచ్చి ఆ కుష్ఠవ్యాధి అయినటువంటి అతనికి, నువ్వు అక్కలకోటకు వెళ్ళు నాన్న, నువ్వు అక్కలకోటకు వెళ్ళి స్వామి సమర్థని దర్శనం చేసుకో అని చెప్పారట. నువ్వు అలా కనుక స్వామి సమర్థని దర్శనం చేసుకుంటే నీ యొక్క వ్యాధి పూర్తిగా నయమైపోతుందని పాండురంగ స్వామి పండరీపురంలో మరి దర్శనమిచ్చి చెప్పారట. చూడండి ఎంత మరి ఆ పరమాత్ముడికి చూడటానికి పండరీపురం వెళ్ళినప్పటికి కూడా ఆ కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ మరి పాండురంగడే వారి స్థానంలోనే అతను ఉన్నాడు కదా, మరి ఆ వ్యాధి చెందిన అతను అయినప్పటికీ కూడా వారు ఏం చెప్పారంటే అక్కలకోటకు వెళ్ళినాన్న, అక్కడికోటకు వెళ్తే అక్కడ నీకు దత్తాత్రేయుల అవతారమైనటువంటి స్వామి సమర్థ ఉన్నారు, వారిని దర్శించుకో, నీ యొక్క రోగము పూర్తిగా నయమవుతుందని చెప్పారట. అంటే పరమాత్ములు మనము ఎవరి ద్వారా నివారణ అవుతుందో వారికే తెలుసు. వారి అనేక రూపాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ రూపం దగ్గర పంపిస్తారు. ఆ పరమాత్ముడే సాక్షాత్తు ఆ రూపంతో ఉన్నటువంటి వారి యొక్క పుణ్యక్షేత్రానికి పంపించి ఆ పరమాత్మ ఆ రూపం ద్వారానే ఆ నివారణ కలిగిస్తాడనే విషయం మనం గ్రహించాలి. అందుకనే పండరీపురంలో ఉన్నది పరమాత్మయే, అలాగే మరి అక్కలకోటలో ఉన్నది పరమాత్మయే. కానీ అక్కడ విఠోబా రూపంలో ఉన్నాడు, ఇక్కడ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు రూపంలో ఉన్నారనే విషయం గ్రహించాలి. అంటే పరమాత్మ ఇక్కడ గురువుగా ఉన్నారు అనే విషయం గ్రహించాలి. అంటే గురువు సామాన్య మానవుడు అని చాలామంది భ్రమలో ఉంటారండి. కాదు, మరి దత్తాత్రేయుల యొక్క అవతారమైనటువంటి స్వామి సమర్థ ఆయన. మరి అలాంటి వారికి గురువుకి పరమాత్మకి భేదము లేదని ఉద్దేశంతో కూడా మనం గ్రహించాలి. ఆ పరమాత్మ పాండురంగడే అక్కలకోటకి అతనిని పంపించి అతని వ్యాధి నివారణ అవుతుందని ఆయన స్వప్నంలో కనబడి ఉపదేశించాట ఆ భక్తుడికి. అతను మర్నాడు ఆ కళని జ్ఞప్తికి తెచ్చుకొని ఆ కళ గురించి పట్టించుకోలేదుటండి. ఇది మామూలు కళే కదా అన్నట్టుగా భావించుకుని పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ పాండురంగ స్వామి మళ్ళీ కళలో కనిపించాటండి ఆ భక్తుడికి. చూడండి, రెండవసారి కూడా ఆ భక్తుడికి మళ్ళీ దర్శనమిచ్చి మళ్ళీ అదే చెప్పాట, అక్కలకోటకు వెళ్ళి నాన్న, స్వామి సమర్థం దర్శించుకో, నీ కుష్ఠ వ్యాధి పోతుంది అనేటువంటి విషయము విఠోబా దేవుడు చెప్పడం జరిగింది. వెంటనే 2 సార్లు చెప్పేటప్పటికీ మరి అతను వెంటనే కళ్ళు తెరిచి అక్కలకోటకు వెళ్ళి శ్రీ స్వామి సమర్థని దర్శించుకుని అక్కడ 3 సంవత్సరాలు ఉండి సేవించుకున్నట్ట స్వామివారిని, ఆ కుష్ఠ వ్యాధి అనేటువంటి అతను. మరి శ్రీ స్వామి సమర్థ ఏం చేశారంటే అతనికి గంధము పొడి ఇచ్చి ఆ పొడిని ఒంటి మీద రాసుకోమని చెప్పారట స్వామి సమర్థ. కొంచెం గంధం పొడి ఇచ్చారట. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి చూపిస్తున్నారు స్వామి సమర్థ. వారికి ఎటువంటిది ఇస్తే వారికి ఆ వ్యాధి పోతుంది మనం ఊహించలేం. ఇందాకేమో కట్టె బూడిద రాసుకుంటే మరి తెల్ల మచ్చలు పోయాయి, ఇప్పుడు గంధాన్ని ఇస్తున్నారు స్వామివారు. ఇలా విచిత్రాలు ఉంటాయి స్వామి సమర్థ యొక్క లీలలో. మనకి ఎంతో వింటుంటే చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఏమిటి దత్తాత్రేయుల స్వామి వారు ఇంత అద్భుతమైనటువంటి లీలలు చూపిస్తున్నారు కదా అని. ఈ భక్తుడికి గంధం పొడిని ఇచ్చి ఒంటి మీద రాసుకో, నీకు నయమవుతుందని చెప్తారట స్వామి సమర్థ. మరి ఆ విధంగా ఆజ్ఞాపించంగానే ఆ భక్తుడు తన ఒంటి మీద స్వామివారు ఇచ్చినటువంటి గంధపు పొడిని రాసుకోగానే అతనికి కుష్ఠవ్యాధి పూర్తిగా పోయిందిట. స్వామి యొక్క వాక్కు ఎంత శక్తో మనం గ్రహించాలి. స్వామి యొక్క ఆశీర్వచనము, అనుగ్రహము ఎంత గొప్పదో అనేటువంటి విషయము మనం గ్రహించాలి. అతడు స్వామివారికి మంచి భక్తుడైపోయాడు. ఆ కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి అతనికి పూర్తిగా వ్యాధి నివారణ కలుగుట చేత శ్రీ స్వామి సమర్థకి మంచి భక్తుడైపోయాట.
అలాగే ఒక బ్రాహ్మణుడు ఆస్తమాతో బాధపడుతున్నట్టండి. అతను కూడా పాపం ఆయాసం ఆస్తమా పాపం చాలా ఈ చలికాలం కానీ వానాకాలం కానీ కొంచెంగా వాతావరణంలో ఏమాత్రం తేడా వచ్చినా కూడా అతను చాలా బాధపడుతుండేవాట ఆస్తమాతో. మరి తన బాధను ఎలా అనేది బాధపడుతూ చివరికి స్వామి సమర్థ యొక్క మహిమలు లీలలు విని స్వామివారి యొక్క పేరును విని అక్కలకోటలో స్వామి సమర్థను శరణు వేడట ఆ బ్రాహ్మణుడు కూడా. మరి స్వామివారు ఆ ఆస్తమాతో బాధపడుతున్నటువంటి ఆ బ్రాహ్మణుడికి నివారణ ఏం చేశారో తెలుసా అండి? చిలకల దుంప తినమని చెప్పాట. చిలకడ దుంపలు తిను, నీకు ఆస్తమా వ్యాధి పూర్తిగా నయమైపోతుంది అని స్వామివారు అనుగ్రహించారట. చిలకడ దుంపలు ఇది ఆశ్చర్యపోయాట అతను, ఇదేమిటి మరి అనుకుని. అయినప్పటికీ కూడా స్వామివారి యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లుగా చిలకడ దుంపని తిన్నాడు. తిన్న తర్వాత అతను ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నటువంటి ఆ ఆస్తమా వ్యాధి అతనికి పూర్తిగా పోయి ఆరోగ్యవంతుడయ్యాట. మరి స్వామి సమర్థ యొక్క అద్భుతమైనటువంటి ఈ లీలలు వింటూ ఉంటే మరి ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి భయంకర వ్యాధులైనా కూడా మరి వారి యొక్క స్వామి చరణాలను కనుక శరణు కోరి వచ్చిన వారికి స్వామివారి యొక్క అనుగ్రహము చేత ఆ వ్యాధి పూర్తిగా తొలగిపోతుంది అనే విషయాలు మనము ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు పేదల పాలిట సన్నిధి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ అనేటువంటి విషయం గురించి మనము తెలుసుకుందాం. అంటే పేదల పాలిట ఆయన ఎప్పుడు కూడా రక్షణగా ఉంటారు స్వామివారు అనే విషయం కూడా మనం గ్రహిద్దాం. ఇప్పుడు స్వామి సమర్థ వారి యొక్క అపారమైన కరుణ చేత తన భక్తులకి ఏ విధముగా ధనాన్ని చేకూర్చుతారు అనేటువంటి విషయమే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అంటే పేదల పాలిట సన్నిధి అంటే అదే కదండి, పేదవాళ్ళకి ధనం ఉంటే కదా వాళ్ళ యొక్క జీవనం గడిచేది. అందుకనే స్వామివారు అలాంటి వారిపై వారి యొక్క కృప ఎలా ఉంటుంది, ఎలా వర్షిస్తుంది అనే విషయము మనం ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్లో ఒక యువకుడు ఉండేవాడటండి. అతను అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామి సమర్థని సేవించుకుంటూ ఉండేవాట. ఎప్పుడు కూడా నిత్యము భక్తితో స్వామివారిని సేవించుకుంటూ ఉండేవాడు. అతను రాజస్థాన్ నివాసి. మరి అతను మార్వాడి కుర్రవాడు. మరి అతను అలా అక్కడే ఉండిపోయి స్వామి సమర్థకి సేవ చేస్తుంటే మరి అతని ఇంటి వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయిని ఉత్తరాల ద్వారానో మరి నువ్వు ఇక్కడికి వచ్చేయమని అడుగుతూ వచ్చారట ఆ అబ్బాయిని. ఎందుకంటే ఆ బంధువులు కానీ స్నేహితులు కానీ వారి ఇంటి వాళ్ళు కానీ మరి ఎన్ని రోజులు అలా అక్కడ ఉంటావు, నువ్వు వచ్చేసే అనేటువంటి ఉత్తరాలు రాస్తూ వచ్చారట ఆ అబ్బాయికి, ఆ మార్వాడి పిల్లవాడికి. అయినప్పటికీ కూడా ఆ కుర్రవాడు వాటిని ఆ ఉత్తరాలని ఏది కూడా లెక్క చేయలేదు. అంటే బంధుమిత్రులను కానీ ఆ వారి కుటుంబీకులను కానీ ఎవరికి కూడా ప్రాధాన్యత ఇచ్చి తిరిగి వెళ్ళిపోలేదు. అతను కేవలం స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి సేవ చేసుకుందామనే ఉద్దేశంతో అక్కడే ఉండిపోయి సేవ చేస్తూ ఉన్నట్ట. ఆ ఉత్తరాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా చివరికి ఇన్ని ఉత్తరాలు రాసినప్పటికీ కూడా అతను అక్కలకోట నుంచి రాకపోవట చేత ఆ మార్వాడి కుర్రవాడి యొక్క తండ్రి ఒకసారి అక్కలకోటకి రావడం జరుగుతుంది. ఆ తండ్రి ఆ కుర్రవాడి యొక్క మేనమామను కూడా తీసుకుని వస్తాడు. ఇద్దరు కలిసి వస్తారు వాళ్ళు అక్కలకోటకి. ఎందుకంటే ఉత్తరాలు రాస్తుంటే ఇతను ఏం జవాబు రాయటం లేదు కాబట్టి మనమే వెళ్ళి ఆ కుర్రవాడిని తెచ్చుకుందామనే ఉద్దేశంతో ఆ తండ్రిను మరియు ఆ పిల్లవాడి యొక్క మేనమామ కలిసి అక్కలకోటకు రావడం జరిగింది. వచ్చి ఆ పిల్లవాడిని తీసుకెళ్దామనే ఉద్దేశంతో అక్కడ వస్తారు వాళ్ళు. ఆ పిల్లవాడిని దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి తీసుకెళ్దామని చెప్పి మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని దర్శించుకుని వెళ్దామనే ఉద్దేశంతో స్వామి సమర్థ దగ్గరికి రావడం జరుగుతుంది. అప్పుడు స్వామి సమర్థ ఆ పిల్లవాడిని చూసి ఎందుకంటే చాలా కాలం నుంచి సేవ చేస్తున్నాడు కండి ఆ స్వామి సమర్థనే మరి కూర్చుని అక్కడే అన్ని ఉత్తరాలు రాసినప్పటికీ వాళ్ళందరూ పిలిచినప్పటికీ కూడా వెళ్లకుండా స్వామి సమర్థయే అతనికి ముఖ్యమని ఎంతో గొప్ప సేవ చేసుకున్నాడు. కాబట్టి స్వామి సమర్థ ముగ్ధుడయ్యాడు. వాళ్ళ తండ్రి మేనమామ ఆ పిల్లవాడిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు చెప్పి వెళ్దామని వచ్చినప్పుడు సరే అతని సేవకి ముగ్ధులయ్యారు స్వామివారు. అయ్యి ఏమన్నారట పిల్లవాడితో ఏమన్నారంటే, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, మరి కావాలనుకుంటే అక్కడ పడి ఉన్నటువంటి ఆ ఎముకలు ఉన్నాయి కుప్ప, ఆ ఎముకల్లో 4 ఎముకలు తీసుకుని పో అని చెప్పారట స్వామి సమర్థ.